తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం గురువు గారు. నమస్కారం. గుప్త నిధులు చాలామంది చైన్లలో, పొలాలలో, లేకపోతే ఏదైనా పాడుబడ్డ బంగ్లాలో, లేకపోతే ఎక్కడైనా పాత రాజులు కట్టినటువంటి బ్రిటిష్ కాలం నాటి ఇళ్లల్లో కూడా గుప్త నిధులు ఉంటాయని చెప్తూ ఉంటారు. నిజంగా ఈ గుప్త నిధులు అనేటివి ఉన్నాయనేటివి వాస్తవం. కొంతమందికి దొరికాయి, కొన్ని మనం ప్రత్యక్షంగా కూడా మీడియాలో కూడా చూసాం. అయితే ఈ గుప్త నిధులు తీయాలన్నా తీసుకోవాలన్నా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మనిషికే ప్రమాదం అని చెప్తూ ఉంటారు. అవునండి. అయితే ఈ నిధులకు ఎందుకు అంతటి శక్తి ఉంటుంది అంటే, ఉన్నమాట వాస్తవం, కానీ తీసేటప్పుడు చాలా శక్తులు కావాలంటారు. ఎందుకు అట్లాంటి శక్తులు వాటి మీద ఉంటాయంటారు? మంచి ప్రశ్న. శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః. చూసేవంటి భిక్షుమంతుకు నమస్కారం. అందరికి కూడా మంచి జరగాలి. ఇది ముఖేష్ గారు చాలా చక్కటి ప్రశ్న వేశారు. బ్రహ్మాండమైనటువంటి శక్తి దానిపైన ఉంటుంది. మీరు ఒక 5 ఏళ్ళ కుర్రాడి దగ్గర నుంచి ఒక బిస్కెట్ లాగలేకపోతారు మీరు. అవును. వాడి నుంచి వాడు తింటున్నటువంటి బిస్కెట్ మీరు లాగారంటే ఆ ఊరంతా కూడా కేక పెడతాడు, ఆ వీధి అంతా కూడా ఒకటవుతుంది, అంతటి సౌండ్ చేస్తాడు. కేవలం ఒక చిన్న బిస్కెట్, తినే బిస్కెట్, అంటే గోల్డ్ బిస్కెట్ కాదు. మరి అదే విధానంగా తరతరాలుగా స్త్రీలు మోజుపడినటువంటి నగలు వేసుకుని వాళ్ళ నగలు కూడా ఏదైనా మనం తాకట్టు పెట్టాలని కూడా ఒప్పుకోరు, తీసుకోవాలని ఒప్పుకోరు. అంతటి భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో భూగర్భంలో, భూమి పైన కొన్ని శక్తులు, భూగర్భంలో కొన్ని శక్తులు ఉంటాయి. అది అర్థం కాని శక్తులు. ఆ శక్తులను ఏంటంటే దాన్ని దుష్ట శక్తులు అంటారు, కొంతమంది ధనపిచాచి కూడా అంటుంటారు. అబ్బో. ఏం పిచాచి? ధనపిచాచి. ఆ ధనపిచాచి ఏంటంటే ఎక్కడైతే కూడాను పాడుపడ్డ వంటి బంగళాల్లో, ఎక్కడైనా పొలాల్లో, ఎక్కడైనా ఆ వెనకట్లో బండిపడి దొంగలు దాచిపెట్టే గుఫాలు ఉన్నాయి, ఇప్పటికి కూడా ఉన్నాయి. చాలా వరకు అందరూ అన్వేషిస్తూ ఉన్నారు. వాళ్ళు దాచిపెట్టుకోవడానికి బ్యాంకులు లేవు కదండి ఆ రోజుల్లో. ఆ రోజుల్లో ఏం పెద్దగా బ్యాంకులు ఉండేవి కావు. ఎవరు అని ఎట్లా పెట్టుకోలేరు కదా. దోపిడీ చేసినటువంటి ఏం చేస్తారు, 40 మంది ఉన్నారనుకోండి, ఈ గుహలోనూ పెట్టుకోవాలి. ఆ 40 మంది 4 మంది పోతారు, అది ఆ గుహలోనూ ఉండిపోతుంది. దాంట్లో ఎవరికైనా తెలిసినటువంటి విద్య ఉన్నవాడు ఆ గుహలో ఎవరు పోకూడదు అని చెప్పి ఏదైనా బంధనం వేసి పెడతాడు. బంధనం కంపల్సరీ వేసి పెడతాడు, ఏదో వేసి పెడతాడు. అందులో పోకూడదు, నేనే వస్తేనే పోవాలి అన్నట్టుగా ఏదో వాడికి వచ్చిన శక్తితో ఏదో చేసి పెడతారు. కాబట్టి అక్కడ పోయిన వాళ్ళు రక్తం కక్కి చావడము, తల తిరిగిపోవడము, చేతులు వణుకోవడము, గడపడ తగిలితే షాక్ తగలడము, అటువంటివన్నీ జరుగుతుంటాయి. దాన్నే నాగబంధన, గరుడ బంధన, మరి అనేక రకమైనటువంటి అష్టబంధనాన్ని చెప్తూ ఉంటుంటారు. సో ఈ బంధన ఉండడం వల్లనే ఈ యొక్క నిధుల పైన చాలా వరకు కూడాను అవగాహన ఉన్నవంటి పెద్ద పెద్ద వాళ్ళు కూడా భయపడి కూడా దానిపైన పోరు, ఎక్కడ ప్రాణాల పైన వస్తుందో అనేసి. కాబట్టి ఆ ఒక దృష్టిని ఎప్పుడైతే కూడా దాంట్లో బంగారు బిస్కెట్స్, బంగారు నాణ్యాలు, వజ్రాలు, వైదుర్యాలు, అనేక రకమైనటువంటి శక్తులు ఉన్నాయో చాలా వరకు కూడా అపురూపమైనటువంటి సంపదనకు అది దానిపైన ధనపిశాచి కూర్చొని ఉంటుంది. దానికి కావాల్సింది ఏంటంటే రక్తం. ఓకే. ఆ రక్త బలిని ఇవ్వటం వల్ల అది ఎక్కడికి పోతుందో ఎలా పోతుందో తెలియదు, కానీ దానికి కావాల్సింది రక్తం. రక్తబలి కావాలి. ఆ రక్తబలి కోసం దానికి కాచుకొని ఎదురు చూస్తూ ఉంటుంది. ఒక్కొక్క నిధులు ఏం చేస్తాయంటే షిఫ్ట్ అయిపోతాయి. ఇప్పుడు నేను పైనుంచి మీరు తవ్వుకుంటూ వస్తున్నారు అనుకోండి, మీరు గుర్తుపట్టారు ఇక్కడ ఉంది, ఈ ప్రాంతంలో ఉంది, మీ ప్రాపర్టీలో ఉందని వస్తే ఇక్కడ నుండి పక్క ప్లాట్కి షిఫ్ట్ అయిపోతుంది. దానికి కావాల్సిన వంటి సౌకర్యంతో షిఫ్ట్ కావడం అంటే పక్కనే దానికి సొరంగం ఉంటుందని కాదు, మాయమైపోయి పక్క ప్లాట్కి వెళ్ళిపోతుంది. అటువంటి అన్నీ కూడా జరిగే అవకాశాలు కనపడుతుంటాయి. కాబట్టి నిధులు అనేది దొరకటం అది ఒక పూర్వజనం సుకృతం, ఆ అమ్మవారి అనుగ్రహం ఉంటే కానీ అవన్నీ దొరకవు. దానికోసం జీవితాన్ని టైంని వేస్ట్ చేసుకోకూడదు. ఇవాళ కాకపోతే రేపు దొరుకుతుంది, రేపు కాకపోతే ఎల్లు దొరుకుతుంది, దానికోసం జీవితాలను వ్యర్థం చేసుకొని ఎంతోమంది ఎంతో ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటారు. మీకు మీ ప్రాప్తం ఉంటే మీ కాళ్ళ కిందికే వస్తుంది, మీరు దున్నవంటి భూమిలోనే కంచితల్లిగా వచ్చేస్తుంది అది. ఓకే. ప్రాప్తంలో ఉంటే అది వచ్చినప్పుడు ఇంత కొబ్బరికాయ, ఇంత స్వీటో, ఇంత గులాబీ పూల్లో పెట్టి కొట్టి తీసి కొద్దిగా గవర్నమెంట్కి ఇచ్చేసి కొద్దిగా మీరు వాడుకొని కొన్ని అనాథ పిల్లలకి, వాళ్ళకి, వీళ్ళకి, ఎంతోమందికి వాళ్ళకి ఎటువంటి అజీర్ణమైనటువంటి ఆలయాన్ని నిర్మాణం చేసుకొని ఇటువంటి చేసుకుని ఉంటే కొద్దిగా పుణ్యకార్యాలు నడుస్తూ ఉంటుంది.
కాబట్టి ఇటువంటివన్నీ చేసుకోవాలి. అది ఈ నిధుల విశేషం. ఇప్పుడు నిధులు అంటే ఎక్కువ శాతం ఏం చేస్తారంటే కొంతమంది బిస్కెట్స్ కూడాను ఆ రోజులలో గోడలలో పెట్టి కట్టేస్తుంటారు. అవును. ఆ రోజుల్లో 24 ఇంచుల గోడలు ఉండేవి. ఎక్కడ మావాడు ఎత్తుకుపోతాడో, ఎక్కడ బయటోడు వస్తాడో, ఎక్కడో మా బామ్మర్ది వస్తాడో, ఎవరు వస్తారో, ఏం చేస్తారని చెప్పి ఏం చేస్తారు, బీరువాలో పెట్టకుండా అందులో పెట్టకుండా సున్నం పెట్టే గోడ ఉంటుంది కదండి. అవునవును. ఓ 2-3 ఇటుకలు మట్టి ఇటుకలు తీసి ఆ సురంలాగా చేసి అందు లోపల పెట్టి సున్నం పూసేవాడు అవును. గడ్డి పెట్టి. ఆయన ఆ రహస్యం చెప్పకుండా ఏదో హఠాత్తుగా గట్ట అయిపోయాడు అనుకోండి, ఆ గోడలను ఉండిపోతుంది. అంతే. ఎప్పుడో అప్పుడు వీళ్ళు ఇల్లు కూలేటప్పుడు అది బయటపడుతుంది. ఎస్, అవును. అది లక్కీ. అదృష్టం, దాన్ని అదృష్టం అంటారు. సార్ ఇప్పుడు ఈ పొలాలలో, ఈ వ్యవసాయ క్షేత్రాలలో అక్కడక్కడ ఉంటాయని చెప్తారు కదా. అవునండి. సో కొన్ని సంకేతాలు కూడా కనిపిస్తాయని చెప్తారు. ఎందుకంటే ఏదో అరుపులు వినడమో లేకపోతే కళలోకి వచ్చి చెప్పడం, కొంతమందికి ఇట్లా చెప్పడము, గజ్జలు సౌండ్ రావడము. మరి అక్కడ నిజంగానే తీస్తే దొరుకుతుందంటారా? దొరుకుతుందండి, ఖచ్చితంగా దొరుకుతుంది. కాబట్టి దానికి కావాల్సిన వంటి టెస్టింగ్ చేసుకోవాలి మనం ఫస్ట్. అంటే ఈ మధ్యకాలంలో కొత్తగా ఏదో ఇట్లా పెడితే ఇక్కడ ఉన్నాయి నిధులు అని చెప్పేసి చెప్తున్నారు. అది నిజంగానే అట్లా టెస్టింగ్ వల్ల తెలుస్తుందంటారా అక్కడ ఉన్నట్టుగా? దారాలు తెస్తుంది. ఎటువంటిదైనా కూడా ఇవాళ కంప్యూటర్స్కి సంబంధించినవన్నీ చాలా ఉన్నాయి కాబట్టి రేడియేషన్స్ అవి చూసుకొని చేసుకుంటే సరిపోతుంది. అంటే ఆ రేడియేషన్ వాటితో నిజంగానే గుప్త నిధులు గుర్తించవచ్చు అంటే? చేయొచ్చు అది. అవునా? ఎందుకంటే ఇప్పుడు అందులో ఉన్నాయి మెటల్ ఏదని తెలిసిపోతుంది. ఇప్పుడు మీరు ఇనుము ఉన్నా అదే సౌండ్ వస్తుంది, ఇత్తడి ఉన్నా అదే సౌండ్ వస్తుంది, ఏదైనా గాజు పెంక ఉన్నా కూడా అదే సౌండ్ వస్తుంది. ఓకే. మరి మీలాంటి వాళ్ళు అవి ఎట్లా పడితే అట్లా తవ్వద్దని చెప్తారు కదా. అవునండి. మరి అక్కడ నిధి ఉన్నట్టు ఆ మెటల్ ఏది ఉన్నట్టుగా మనకు సంకేతం ఇస్తుంది కదా. మరి ఎంత లోతులో ఉందనేది కూడా కనిపిస్తుందా? అది అక్కడ తవ్వితే నిజంగానే బయటపడుతుంది. దానికి ఏం చేయాలంటే అంచనం వేసుకోవాలి. ఓకే. ఆ అంజనం వేసుకొని ఆ ప్రాంతంలో అక్కడ ఉన్నవంటి దానికి సంబంధించిన వంటి నిపుణులు ఉంటారు, నిధులు తీసేవంటి నిపుణులు ఉంటారు. ఆ నిపుణులు ఏం చేస్తారంటే అక్కడ కూర్చొని ఆ ఆకులు, తమలపాకు అన్నీ ఆకులు కాటిక పెట్టి దానికి సంబంధించిన వంటి చూస్తారు. చూసిన తర్వాత చాలా బ్రహ్మాండమైన వంటి ఒక ఎన్ని లోతులో ఉంది, ఎంత ఉంది, ఏం మాస్తుంది, ఎలా ఉందని చెప్పడం అని జరుగుతాయి. ఎస్. సో థ్యాంక్ యూ సార్. గుప్త నిధుల గురించి చాలా చక్కటి అవగాహన కల్పించారు. ధన్యవాదాలు. నమస్కారం.